కాంగ్రెస్ రంగు మరోసారి బయటపడింది. సూర్యాపేట వేదికగా హస్తం పార్టీ కుట్రలన్నీ చిత్తయ్యాయి. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్పై కాంగ్రెస్ అవిశ్వాసం వీగిపోవడంతో ఆ పార్టీ గూండాలు రెచ్చిపోయారు. కౌన్సిలర్ పావని కృపాకర్ ఇంటిపై దాడి చేశారు. కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ కేడర్, ప్రజలు, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. సూర్యాపేటలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయిందన్న కక్షతో కాంగ్రెస్ నేతలు అరాచకానికి పాల్పడ్డారు. కౌన్సిలర్ పావని కృపాకర్ ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారు. 2 గంటలకు పైగా దౌర్జన్యం చేసినప్పటికీ పోలీసులు చోద్యం చూశారు తప్ప ఏమాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్ రౌడీయిజంపై బీఆర్ఎస్ శ్రేణులు, సూర్యాపేట ప్రజలు, దళిత సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. రాష్ట్ర సర్కారు కుట్రలను ఎండగడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చైర్పర్సన్ అన్నపూర్ణమ్మను దింపేందుకు ఇంత దౌర్జన్యమా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనప్పటికీ కాంగ్రెస్ సర్కార్ ఇన్ని అరాచకాలు చేయడం తగదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మపై అవిశ్వాస తీర్మానాన్ని బీఆర్ఎస్ తిప్పికొట్టింది. మాజీ మంత్రి, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎత్తుల ముందు కాంగ్రెస్ కుట్రలు చిత్తయ్యాయి. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేసి రౌడీజాన్ని ప్రదర్శించారు.